పుట్టింటి నుంచి ఏం తెచ్చుకోకూడదు, అత్తంటి నుంచి పుట్టింటికి కూడా తీసుకెళ్ళకూడదు కొన్ని ఉంటాయి. ఓహో. ఏంటి అంటే గృహఛిద్రాలు, ఇంట్లో ఉండేటువంటి ముఖ్యంగా లోటుపాట్లు, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి గొడవలు, అత్త కోడల మధ్య ఉండేటువంటి సమస్యలు, ఇంట్లో ఉండేటువంటి లోటుపాట్లు పుట్టింట్లో చెప్పకూడదు. అలాగే పుట్టింట్లో లోటుపాట్లు అత్తగారింట్లో చెప్పకూడదు. పైగా పుట్టింటి గురించి పదే పదే పొగుడుతూ అత్తగారింట్లో అస్సలు చెప్పకూడదు. ఓకే. నిజంగానే 24 సంవత్సరాలు 20 సంవత్సరాలు నువ్వు పుట్టింట్లో పెరిగొచ్చావు, బాగుంది. మిగిలిన శేష జీవితం మొత్తం అత్తగారింట్లో గడపాలి. ఆ వంశాన్ని ఉద్ధరించాల్సినటువంటి ఒక స్త్రీమూర్తి. భర్త సంపాదించాలి తప్పనిసరిగా. ఇప్పుడంటే ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారు అన్న ఒకప్పుడు పరిస్థితి. భర్త సంపాదించాలి, ఇంట్లో అత్తమామలతో ప్రేమగా ఉండాలి, ఇదంతా ఉంది కదా. ఉన్నప్పుడు పదే పదే పుట్టింటి నుంచి మనం గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఎవరికైనా బాధ అనిపిస్తుందా లేదా? అవునా? వీళ్ళ సొమ్ము తింటూ పుట్టింటి వాళ్ళ గురించి గొప్పగా చెప్తారు, మా ఇంట్లో అట్లా, మా ఇంట్లో ఇట్లా, మా ఇంట్లో ఇట్లా అంటే ఎవరికైనా బాధేస్తుంది. అది ఎప్పుడు కూడా సంసారానికి చేటు.